మహాభారతంలోని కొన్ని ఆదర్శ పాత్రల్లో ఇవాళ ధర్మరాజు గురించి తెలుసుకోవడం ప్రారంభిద్దాం. ఈ మహారాజు యుధిష్ఠిరుడు అంటే ధర్మరాజు అన్నమాట. ధర్మరాజుకి ఇంకో పేరు యుధిష్ఠిరుడు. ఈయన ధర్మరాజుకే యుధిష్ఠిరుడు అని కూడా పేరుంది. ఇతను కూడా అంటే ధర్మరాజు కూడా భీష్ముడి వలె ఒక ఉన్నత శ్రేణికి చెందినటువంటి పరమ ఉత్తమమైన పురుషుడు అన్నమాట. ఇతడు సాక్షాత్తు ధర్మదేవత అంశాన ఆవిర్భవించినటువంటి వాడు. ఇతను మూర్తిభవించిన ధర్మదేవత అనదగ్గవాడు అనమాట. ఎందుకంటే ధర్మదేవత అంశాన జన్మించాడు కాబట్టి ఇతని అందుకనే ధర్మరాజు అని పిలిచేవాడు. ఇతనిలో ఎన్ని లక్షణాలు మంచివి ఉన్నాయంటే ధైర్యం ఉంది, స్థైర్యము, సహనము, వినయము, దయ, అచంచలమైన ప్రేమ, ఇలాంటి దివ్య గుణాలు చాలా ఉన్నాయి ఈయనలో. ఇతడు తనలోని సౌశీల్యము, సదాచారము, వివేక స్వభావము కారణంగా చిన్ననాడే అపరిమితమైన లోకప్రీతిని పొందాడు. అంటే లోకమంతా కూడా చిన్నప్పుడు ఇతన్ని ప్రేమించింది ఈ ధర్మరాజుని. ఇతడు చిన్నవాడుగా ఉన్నప్పుడే ఇతని తండ్రి మహాత్ముడు అయినటువంటి పాండురాజు దివంగతుడు అయ్యాడు. అప్పటి నుంచి కూడా తన పెద తండ్రి అయిన ధృతరాష్ట్రుడినే తండ్రిగా భావించి అతని యందు పరమ ఆదరం చూపడమే కాకుండా అతని ప్రతి ఆజ్ఞను శిరసావహించి పాలించసాగాడు. ఈ ఆజ్ఞను శిరసావహించడంలో ఎంత నిష్ట ఉందో తర్వాత మనకు ధర్మరాజు విషయంలో కూడా తెలుస్తుంది. అయినా ఆ ధృతరాష్ట్రుడు తన కుటిల స్వభావం కారణంగా ఇతని సుగుణ సంపద మూలంగా ఇతనికి ప్రాప్తించిన ప్రశంసలను విని లోపల ఈసుతో సాగాడు. అతని కుమారుడైన దుర్యోధనుడు నిరంతరము ఈ పాండవులను ఏ విధంగా హస్తినాపురానికి దూరం చేయగలనా అని ఆలోచిస్తూ ఉండేవాడు. వారు లేనప్పుడు ఏ విధంగా వారి తండ్రి హక్కును హరించి తాను మహారాజును అయిపోవాలి అని ఆలోచిస్తూ ఉండేవాడు. గ్రుడ్డివాడు, ప్రజ్ఞాహీనుడు అయిన తన తండ్రికి చెప్పుడు మాటలు చెప్పి అతడు ఎట్లాగో పాండవులను దూరంగా పంపివేయటానికి ఒప్పించాడు. అంతటా ధృతరాష్ట్రుడు పాండవులను రావించి ఏదో తీర్థము, ఉత్సవ సమారోహము చూచే తలంపు నెపంతో వారిని వారణావతం పంపించాడు. అతని సంకల్పాన్ని ఆజ్ఞగా భావించి వారు అందులకు ఈషణ్మాత్రము అసమ్మతిని తెలుపక మౌనంగా కుంతీదేవిని కూడా తీసుకుని వెంటనే వారణావతానికి వెళ్ళారు. వారిని అక్కడ అగ్నికి ఆహుతి చేసి వారిని నామరూపాలు లేకుండా చేయాలని ఆలోచించి అక్కడ వారి కోసం దుర్యోధనుడు లాక్షాగృహాన్ని నిర్మింపజేశాడు. అంటే లక్క ఇంటిని నిర్మింపజేశాడు. ఆ ఇంటిలోనే ఉండమని తండ్రి చేత వారిని ఆదేశింపజేశాడు. అనంతరం పినతండ్రి అయిన విదురుని సాయంతో ఆ పాండవులు అతడి నుండి ఎట్లో ప్రాణాలు దక్కించుకొని పారిపోయి ఒక అడవిలో తలుదాచుకున్నారు. ఇక్కడ ధృతరాష్ట్రుని కొడుకులు వారణావతంలో పాండవులు మరణించారని భావించుకొని హస్తినాపుర రాజ్యాధికారాన్ని హస్తగతం చేసుకున్నారు. అంటే వారణావతంలో ఇంత జరిగినా వచ్చి పెద తండ్రిని నిందించరా, అక్కడి నుంచి ఏకచక్రపురం వెళ్ళిపోయారు. కొన్ని దినాలు గడిచిన మీదట ద్రౌపది స్వయంవర కాలంలో పాండవుల రహస్యం వెల్లడి అయ్యింది. పాండవులు ఇంకనూ జీవించి ఉన్నారన్న వార్త దుర్యోధనాదులకు తెలిసింది. అప్పుడు అటు పిమ్మట ధృతరాష్ట్రుడు విదురుని పంపి పాండవులను హస్తినాపురానికి రండని పిలిచాడు. వారికి తన తనయులకు నడుమ సాగుతున్నటువంటి జగడాన్ని అంతరింపజేయటం కోసం అతడు సగం రాజ్యం తీసుకుని ఖాండవ ప్రస్థంలో ఉండమని పాండవులకు సూచించాడు. ఆ సూచనని పరమాజ్ఞగా స్వీకరించి ధర్మరాజు తన సోదరులతోడ ఖాండవ ప్రస్థానికి వెళ్ళాడు. అక్కడ నివసించడం ప్రారంభించారు. అక్కడ పాండవులు తమ కోసం ప్రత్యేకంగా ఇంద్రప్రస్థం అను పేర రాజధానిని నెలకొల్పుకున్నారు. ఖాండవ ప్రస్థంలో ఇంద్రప్రస్థం అనేది నెలకొల్పారు. అక్కడనే
వారు రాజసూయ యాగం చేశారు. ఆ సమయంలో గొప్ప గొప్ప మహారాజులు విచ్చేసి ఎన్నో విలువైనటువంటి కానుకలను ధర్మనందనకు అర్పించారు. అతనిని సామ్రాట్టుగా కూడా స్వీకరించారు. కానీ ధృతరాష్ట్రుని కొడుకులు పాండవులను అక్కడ కూడా నిలవనీయలేదు. దుర్యోధనుడు వారి వైభవాన్ని చూచి లోపల ఈసుతో కలవరపడసాగాడు. అతడు ఒక విశాలమైన సభాభవనాన్ని నిర్మింపజేసి పాండవులను జూదమాడుటకై ఆహ్వానించాడు. జూదమాడుట తగని పని అని తెలిసి కూడా ధర్మనందనుడు ధృతరాష్ట్రుని ఆజ్ఞగా భావించి, అంటే పెదనాన్నగారి ఆజ్ఞని తండ్రి ఆజ్ఞగా భావించి సరి అయినది కాకపోయినా దానిని కూడా అంగీకరించాడు అనమాట. అంటే జూదమాడటానికి రమ్మని పిలిస్తే ఆహ్వానాన్ని ఎంతో ఆనందంగా స్వీకరించాడు. పోయి జూదంలో పాల్గొని అక్కడ దుర్యోధనుని మామయ్య అయిన శకుని చే కపటపు ఎత్తుగడలతో తన సర్వస్వాన్ని పోగొట్టుకున్నాడు. అంతేకాదు, అనంతరం నిండు సభలో మహారాజ్ఞి ద్రౌపది కూడా దుర్భరమైన అవమానానికి గురి కావలసి వచ్చింది. అయినా ధృతరాష్ట్రుని విషయంలో ధర్మనందనకు ఉన్న గౌరవభావం కొంచెం కూడా చెడలేదు. ధృతరాష్ట్రుడు కూడా వారి ధనము, రాజ్యము, సర్వము వారికి తిరిగి ఇచ్చివేశాడు. వారిని మరల ఇంద్రప్రస్థపురానికి పంపించాడు. కానీ ఆ చర్య దుర్యోధనులకు సమ్మతం కాలేదు. అతడు తన తండ్రి చెంతకు పోయి అతనికి విధాల నచ్చజెప్పి మరల వాళ్ళను జూదంలో పాల్గొనటానికి ఒప్పించేటట్టు చేశాడు తండ్రిని. యుధిష్ఠిరుడు ఒక మారు జూదం యొక్క దుష్పరిణామాన్ని చవిచూచాడు కదా, కౌరవుల కుతంత్రాన్ని కూడా గుర్తించాడు కదా. అయినా పెదతండ్రి ఆహ్వానాన్ని నిరాకరించలేకపోయాడు. అతడు వెనుకకు మరలి వచ్చాడు. అంటే మళ్ళీ జూదంలో పాల్గొనడానికి వచ్చాడు. ఈ మారు కూడా ధర్మనందనుడే పరాజితుడయ్యాడు. తత్ఫలితంగా అతడు మహారాజ్ఞి ద్రౌపదిని సోదరులను వెంటబెట్టుకొని 12 ఏండ్లు అరణ్యవాసము, 1 ఏడు అజ్ఞాతవాసము చేయడం కోసం సర్వము వీడి వనాల దారి పట్టవలసి వచ్చింది. పిత్రాజ్ఞను పాలించుట రూపంలో ఉన్న ధర్మాన్ని నిర్వహించడం కోసం అతడు ఈ దుష్పరిణామాన్ని అంతనూ మౌనంగా భరించాడు. ఆహా, అతని పితృభక్తి ఎంతటి ప్రశంసాపాత్రమైనది! ఇహ మహారాజు యుధిష్ఠిరుడు మీద మిక్కిలి ధర్మభీతి, సహనశీలము కలవాడు. అతడు ఏది భంగమైనా భరించగలడు, కానీ ధర్మభంగాన్ని మాత్రం భరించలేడు. మొదటి మారు జూదంలో అతడు తనను తన సోదరులను కడకు ద్రౌపదిని కూడా ఫణంగా పెట్టి ఓడిపోయాడు. నిండు సభలో కౌరవులు ద్రౌపదిని అవమానం చేసిన సమయంలో కూడా పల్లెత్తు ప్రతిఘటన చేయలేదు. అలా మౌనంగా సర్వము సహించాడు. ధర్మపాశానికి కట్టుబడి ఉండటంలో అతని నిష్ఠ అలాంటిది, అంత గొప్పది. సాధారణ మానవ మాత్రుడు ఎవడు కూడా తాను చూస్తూ ఉండగా తన భార్యకు ఇట్టి దుర్గతి ప్రాప్తిస్తే ఊరకుండలేడు. అతనికి వెరచియే అతని సోదరులు, అంటే ధర్మరాజుకి ఆజ్ఞని వాళ్ళు కూడా పాటించారన్నమాట. అడ్డుమాటలేమీ చెప్పల ధర్మరాజు సోదరులు కూడా. వారు కూడా ఎంతో మానసిక వేదనతో కుమిలిపోయారు, కానీ అలాగే మౌనం వహించారు. తలచుకుంటే అమానుషమైన అత్యాచారాన్ని నిరోధించగల సమర్థత కలవారేవారు, అయినా చేయలేకపోయారు. ఎందుకంటే ధర్మానికి కట్టుబడి ఉన్నారు. ధర్మనందనుడు స్వేచ్ఛాపూర్వకంగా ద్రౌపదిని కూడా పణంగా పెట్టి ఓడిపోవటం చేత ధర్మబద్ధులై ఊరకుండిపోయారన్నమాట. వారి ఎదుట అన్యుడు ఎవడైనా ద్రౌపది వంక కన్నెత్తి చూసినా వారి ప్రాణాలు అనంతవాయువులో కలిసిపోతాయి మామూలుగా అయితే. ఆ ద్రౌపదియే అవస్థ పాలవుతుండగా కన్నులారా చూస్తూ ఉండి కూడా వారు ఏమీ ప్రతిఘటించలేకపోయారు. అంటే కపటవర్తనంతో శకుని తమను జయించాడని ధర్మనందనునికి తెలుసు. అయినను తన పక్షాన తాను ధర్మాన్ని పరిత్యజించడం అతనికి సమ్మతము కాదు, సహ్యము కాదు. ఈ విధంగా అతడు సర్వము వహించి
తన సత్యాన్ని ధర్మాన్ని సంరక్షించుకున్నాడు. ధర్మప్రీతి సహన స్వభావము ఈ 2 గుణాలకు ఇలాంటి పరమ ఉదాహరణ ఈ లోకంలో అన్యత్ర ఎందైనా మనకు లభించుతుందా అంటే లభించటం కష్టం. రేపు మిగతా భాగాన్ని తెలుసుకుందాం. స్వస్తి.